10th క్లాస్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరిగింది. దీంట్లో 8 మార్క్స్ 29, 30, 31, 32, 33 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. వీటికి 29కి ఒక వీడియో, 30కి ఒకటి, 31కి ఒకటి, 32కి ఒకటి, 33కి ఒకటి, ఇట్లా 5 వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాచ్ చేసే వీడియో 3rd వీడియో. దీంట్లో స్టాటిస్టిక్స్లో ఇవ్వటం జరిగింది. అంటే మీన్, మోడ్, మీడియన్ ఈ మూడిట్లో ఒక ప్రాబ్లం ఇస్తారు. అట్లాగే ఫార్ములా, మీడియన్ ఫార్ములా, రైట్ మీడియన్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అని అది 4 మార్క్స్కి ఇస్తారు. అట్లాగే రైట్ మోడ్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అది కూడా 4 మార్క్స్కి ఇవ్వచ్చు. అట్లాగే C, D గ్రూప్ విద్యార్థులు అన్ని చాప్టర్లు చదవలేకపోతే కనీసం మెయిన్ చాప్టర్స్ రియల్ నెంబర్స్ 9 మార్క్స్ వస్తాయి. అట్లాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ దీంట్లో మస్ట్గా గ్రాఫ్ సమ్ 33లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 8 మార్క్స్ వస్తాయి. కోఆర్డినేట్ జామెట్రీ ట్రైసెక్షన్ కానీ, 4 ఈక్వల్ పార్ట్స్ కానీ, రాంబస్ కానీ, ఏరియా ఆఫ్ రాంబస్ అవి కూడా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ మీను, మోడు, మీడియన్ కనుక్కోవడం. అట్లా నెక్స్ట్ ఫార్ములా 12 మార్క్స్ వస్తాయి. ప్రాబిలిటీ ఇది కూడా 8 మార్క్స్ అమ్మేస్తాడు. ప్లేయింగ్ కార్డ్స్ కానీ, నంబర్ కార్డ్స్ కానీ. నెక్స్ట్ 4 మార్క్స్ కూడా ఉంటుంది ఒకటి. అట్లా ఈ 5 చాప్టర్స్ చదువుకున్న మినిమం 50 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఫైండ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్. ఇక్కడ డైలీ వేజెస్ ఇచ్చారు. 500 to 520, 520 to 540, 540 to 560, 560 to 580, 580 to 600. నంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఇది 12, 14, 8, 6, 10. ఇక్కడ వర్కర్స్ యొక్క మీన్ డీవియేషన్ మీన్ కనుక్కోవాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. ఇక్కడ A మీన్స్ అజ్యూమ్డ్ మీన్, FI మీన్స్ ఫ్రీక్వెన్సీ, UI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ A బై H. XI అంటే మిడ్ వాల్యూ, A మీన్స్ అజ్యూమ్డ్ మీన్, H మీన్స్ క్లాస్ సైజ్. ఇక్కడ హారిజాంటల్గా ఇచ్చారు 2 rows డైలీ వేజెస్, నంబర్ ఆఫ్ వర్కర్స్. వాటిని వర్టికల్గా రాస్తే ఇక్కడ కాలమ్స్ 6 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం CI క్లాస్ ఇంటర్వల్ 500 to 520, 520 to 540, 540 to 560, 560 to 580, 580 to 600 అవి క్లాస్ ఇంటర్వల్ ఆల్రెడీ గివెన్. నెక్స్ట్ సెకండ్ రోని నిలువుగా రాసాం. ఫ్రీక్వెన్సీ 12, 14, 8, 6, 10. మొత్తాన్ని ఈ 5 మెంబర్స్ని యాడ్ చేస్తే సిగ్మా FI వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చింది. నెక్స్ట్ మిడ్ వాల్యూ XI మీన్స్ 3rd కాలం మిడ్ వాల్యూ. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్లో 500కి 520కి మధ్యలో ఉండే వాల్యూ దాన్ని మిడ్ వాల్యూ అంటాం. 510. నెక్స్ట్ అట్లాగే 520, 540కి మిడ్ వాల్యూ 530, 540కి 560కి ఉండే మధ్య విలువ మిడ్ వాల్యూ 550, 560కి 580కి మధ్యలో ఉండేది మిడ్ వాల్యూ 570, 580 to 600 మిడ్ వాల్యూ 590. ఇట్లా XI వాల్యూస్ని ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న నంబర్స్లో మిడ్ వాల్యూ కనుక్కోవాలి. 510, 530, 20 డిఫరెన్స్ ఉంటుంది. 550, 570, 590. ఈ 5 నెంబర్స్లో మిడిల్ వాల్యూ 550 అంటే 3rd రో 550 దాన్ని ఏగా ట్రీట్ చేసాం, అంటే అజ్యూమ్డ్ మీన్గా అనుకున్నాం. నెక్స్ట్ 4th కాలంలో XI మైనస్ A. ఈ XIలో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. XI అంటే 510, 510లో నుంచి 550ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ -40.
530లో నుంచి 550 సబ్ట్రాక్ట్ చేస్తే -20 వస్తుంది. 550లో నుంచి 550ని సేమ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. 570 - 550 20 వస్తుంది. 590 - 550 40 వస్తుంది. ఇట్లా xi - a వాల్యూస్ -40, -20, 0, 20, 40 అట్లా వస్తాయి. నెక్స్ట్ ది xi - aని హెచ్ పెట్టి డివిజన్ చేస్తే ఇక్కడ హెచ్ మీన్స్ క్లాస్ సైజు 20 క్లాస్ సైజు -40/20 అంటే -2 వస్తుంది. -20/20 అంటే -1 వస్తుంది. తర్వాత 0/20 అంటే 0. 20/20 ఈ 4th రోలో 1 వస్తుంది. 40/20 క్యాన్సిల్ చేస్తే 20 టేబుల్ 2 వస్తుంది. అంటే ui వాల్యూస్ -2, -1, 0, 1, 2 వచ్చినాయి. ఈ ui వాల్యూస్ని fi మల్టిప్లై చేస్తే మనకి లాస్ట్ కాలం వస్తుంది. fi ఇంటూ ui. ఫస్ట్ fi 12 ఇంటూ -2 రిజల్ట్ -24. 14 ఇంటూ -1 -14. 8 ఇంటూ 0 0. 6 ఇంటూ 1 6. 10 ఇంటూ 2 20. ఈ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తే సిగ్మా fi ui వస్తుంది. మైనస్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ -24 -14 అంటే 38 -38. పాజిటివ్ వాల్యూస్ 6 20 అంటే 26. 26 -38 రిజల్ట్ వచ్చేవాడికి నెగిటివ్ వస్తుంది -12. ఇక్కడ వాల్యూస్ అన్నీ ఆర్డర్లో రాసాం. ఏ ఎస్యూమ్డ్ మీన్ 550. సిగ్మా fi ui -12. సిగ్మా fi 50. క్లాస్ సైజ్ 20. వీటిని ఈ స్టబ్ డీవియేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఏ ప్లేస్లో 550 ప్లస్ సిగ్మా fi ui ప్లేస్లో -12 బై సిగ్మా fi అంటే 50 ఇంటూ హెచ్ అంటే 20. వాల్యూస్ని సబ్మిట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ -20 డినామినేటర్ 50 0 0 క్యాన్సిల్. 2 ఇంటూ -12 2 ఇంటూ -12 అంటే -24/5. ఫైనల్ రిజల్ట్ 550 ప్లస్ ఇంటూ మైనస్ 24/5 అంటే 4.8 ఆన్సర్. దెర్ఫోర్ 550 - 4.8 సబ్ట్రాక్ట్ చేస్తే 4.8 545.20 వస్తుంది. డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ మీన్ ఈజ్ 545.20 అనేది ఈ ఆన్సర్ వస్తుంది. అట్లాగే స్టాటిస్టిక్స్లో సెకండ్ సమ్ వచ్చేవాడికి ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్. Find the mode of the ages of the patients admitted in a hospital during a year. ఇక్కడ మోడ్ కనుక్కోవాలి. ఇక్కడ 2 రోస్ ఇచ్చారు. ఏజ్ 5-15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. నంబర్ ఆఫ్ పేషెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ 6, 11, 21, 23, 14, 5. వీటిని ఇవి హారిజాంటల్గా ఉన్నాయి. దీన్ని వర్టికల్గా రాసుకుంటే మనం మోడ్ ఈజీగా కనుక్కోవచ్చు. మోడ్ ఈజ్ కూడా L ప్లస్ F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ హెచ్ అనే ఫార్ములా యూజ్ చేసి మోడ్ని మనం ఈజీగా గివెన్ డేటా నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ వర్టికల్గా రాసుకున్నాం. క్లాస్ ఇంటర్వల్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. ఫ్రీక్వెన్సీ 6, 11, 21, 23, 14, 5. ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ 23. ఈ 23 ఉన్న రోని మోడల్ క్లాస్గా డినోట్ చేస్తాం. ఈ మోడల్ క్లాస్లో
లోయర్ బౌండరీ అంటే 35ని ఎల్గా డినోట్ చేస్తాం. ఈ మోడల్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ 23ని F1 గాను, ఈ 23కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ అంటే 21ని F0 గాను, ఈ 23కి మోడల్ క్లాస్కి కింద ఉన్న 14ని F2 గాను అంటే సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. అట్లాగే F0 అంటే ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. అట్లా డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ F0 ఏమో 21, F1 ఏమో 23, F2 ఏమో 14. L is equal to 35, F0 equal to 21, F1 is equal to 23, F2 is equal to 14, H equal to 10. Mode formula L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. Above value substituted in the mode formula, we get 35 plus F1 minus F0 అంటే 23 minus 21 by 2F1 అంటే 2 into 23 minus F0 అంటే minus 21 minus F2 14 into H means 10. వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. 35 ప్లస్ 23 మైనస్ 21 అంటే 2 బై ఇక్కడ 2 into 23 అంటే 46 వచ్చింది. 46 మైనస్ 2 మైనస్లు కాబట్టి యాడ్ చేసాం 35 అవుతుంది. అంటే 2 by 46 minus 35 into 10. ఇక్కడ 35 ప్లస్ 2 by 46 minus 35 into 10. ఇక్కడ 46లోంచి 35 సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది. 2 into 10 అంటే 20. ఫైనల్ రిజల్ట్ 35 ప్లస్ 20/11. 20/11 డివిజన్ చేస్తే 1.8. ఈ 1.8ని 35కి యాడ్ చేస్తే వి గెట్ 36.8. అంటే 36.8 ఈజ్ ద రిక్వైర్డ్ మోడ్ ఆఫ్ ద పేషెంట్స్ ఈజ్ 36.8. ఈ స్టాటిస్టిక్స్లో మీడియన్ కనుక్కునే ప్రాబ్లం ఇది. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ద 68 ఫ్యామిలీస్. ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వర్స్ 68 ఇచ్చారు. మంత్లీ యూనిట్స్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. క్లాస్ ఇంటర్వల్ 65 to 85, 85 to 105, 105 to 125, 125 to 145, 145 to 165, 165 to 185, 185 to 205. Frequency 4, 5, 13, 20, 14, 8, 4. వీటిని వర్టికల్గా రాసుకుంటే క్లాస్ ఇంటర్వెల్ రాసాం, వర్టికల్గా ఫ్రీక్వెన్సీ కూడా రాసాం. నెక్స్ట్ థర్డ్ కాలం వచ్చేప్పటికి సిఎఫ్ మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ సిఎఫ్ కాలంని మనం ఓన్గా రాసుకోవాలి. ఎట్లా హౌ టు రైట్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం అంటే ఫ్రీక్వెన్సీలో ఇచ్చిన 4ని డైరెక్ట్గా సిఎఫ్లో రాస్తాం. తర్వాత స్లాంట్గా ఇక్కడ డయాగనల్గా యాడ్ చేయాలి. 4, 5, 9 వస్తుంది. 9, 13, 22 వస్తుంది. 22, 20, 42 వస్తుంది. 42, 14, 56 వస్తుంది. 56, 8, 64, 64, 4, 68. అంటే ఇక్కడ యాడ్ వాళ్ళుగా అట్లా యాడ్ చేస్తే అవి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే సమ్ చేస్తే సిగ్మా FI ఈజ్ ఈక్వల్ 68. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ ఎలిమెంట్ అబ్జర్వేషన్ 68 రావాలి. 68 వస్తే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం కరెక్ట్గా రాసినట్టు. ఈ సిగ్మా FIని n అంటాం. ఇక్కడ n వాల్యూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 68. 68/2 అంటే n/2. n/2 ఈజ్ ఈక్వల్ టు 34. ఈ 34 అనే వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటుంది, ఏ రోలో ఉంటుందంటే 4లో ఉండదు, 9లో ఉండదు, 22లో ఉండదు, 42లో ఉంటుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 42 ఉన్న రోని అంటే 125 to 145, 20, 42 అనే రోని ఈ 4th రోని మీడియన్ క్లాస్గా డిఫైన్ చేయాలి. మీడియన్ క్లాస్గా డిఫైన్ చేసిన తర్వాత మీడియన్ క్లాస్లో లోయర్ బౌండరీ 125ని ఎల్తో డినోట్ చేస్తాం. మీడియన్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ 20ని ఎఫ్గా డినోట్ చేస్తాం. మీడియన్ క్లాస్కి
ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే పైన ఉన్న వాల్యూ 22ని సిఎఫ్గా డినోట్ చేస్తాం. అట్లా ఈ వాల్యూస్ అన్ని రాసాం. L = 125, F = 20, CF = 22, H క్లాస్ సైజ్ 20, n/2 వాల్యూ 34 రాస్తాం. ఈ n/2 వాల్యూ కూడా 68/2 అంటే 34. ఈ వాల్యూస్ని మీడియన్ ఫార్ములా L + n/2 - CF/F into H. L means lower boundary of median class, n means number of observations, CF means preceding cumulative frequency of median class, F means frequency of median class, H means class size. Values substitute చేసాం. 125 plus 34 minus 22 by 20 into 20. 20 క్యాన్సిల్. 34లో నుంచి 22 సబ్ట్రాక్ట్ చేస్తే 12 వస్తుంది. 125 plus 12 is equal to 137. విధంగా మీడియన్ కనుక్కోవచ్చు. మీడియన్లో సమ్లో ఇచ్చిన 2 కాలమ్స్ కాకుండా ఎక్స్ట్రా కాలం సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేదాన్ని మనం ఎక్స్ట్రాగా రాయటం నేర్చుకోవాలి. ఈ వీడియోలో ఇది 3rd వీడియో. నెక్స్ట్ 4th వీడియోలో ప్రాబబిలిటీలో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ను ఇవ్వటం జరిగింది. యూ మస్ట్ వాచ్ వీడియో నెంబర్ 4, ప్రాబబిలిటీ సమ్స్. ఆల్ ది బెస్ట్.